Welcome back to my channel SR0803 Vlogs. So guys, welcome back to my day 3 vlog. అంటే 100 days challenge డే 3 వీడియో అండ్ ఈ రోజు మీ ముందు ప్రతిలో ఎందుకు వచ్చానంటే ఈ రోజు డే 3 అన్నమాట 100 days challenge లో. అండ్ ఈ రోజు మనం అయితే ఆన్లైన్ లో నిన్న మీకు కొన్ని ప్రొడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డే 2 బ్లాగ్ లో. సో అందులో వచ్చేసి మనకు రిసీవ్ అయిన ప్రొడక్ట్స్ ఏంటి అనేది దాంట్లో ఉన్న ఒక ఐటమ్ అయితే మీకు చూపిస్తాను అన్నమాట. సో అయితే ఇదే అనమాట అది. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఈరోజు. సో మొత్తం అన్బాక్సింగ్ ఇప్పుడు వేస్తున్నాం. సో ర్యాపర్ ఇలా వచ్చింది. సో మొత్తం టేప్స్ తోటి ప్యాక్ అయి వచ్చింది అనమాట, డ్యామేజ్ కాకుండా. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం అండ్ దీని గురించి మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఈరోజు. అంటే ఇదేంటిది, దేని గురించి తెప్పించా, ఇదైతే ఖాళీ బాక్స్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇదే అనమాట, ఒకసారి చూడొచ్చు. సో మీకు అర్థం అయిపోవచ్చు ఈ పిక్చర్ చూడంగానే. అండ్ ఇదే అనమాట ప్రొడక్ట్. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, ఇందులో ఏముందో చూసేద్దాం. సో ఇది ఒక స్టాండ్ అయితే ఇచ్చాడు అనమాట, దాంతో పాటు ఇక్కడ కొన్ని స్టాండ్స్ ప్రొడక్ట్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ బాక్స్ అయితే పక్కకి వేసేద్దాం, దాని గురించి తర్వాత చెప్దాం. అండ్ ఇదనమాట నేను తెప్పించిన ప్రొడక్ట్ వచ్చేసి. సో కనిపిస్తుంది కదా, ఇదే మీరు చూస్తే అర్థం కాదు, ఇది ఏందో ఒక స్టాండ్ లాగా అవుతుంది అనమాట, మొబైల్ హోల్డర్ లాగా. బట్ ఇది మొబైల్ హోల్డరే, కానీ ఇది వచ్చేసి మన కార్లో అయితే యూజ్ అవుతుంది అనమాట. కార్లో ఇప్పుడు మన మిర్రర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ది కనిపించడానికి మిర్రర్ ఉంటుంది చూసారా. సో దానికోసం అది తెప్పించేప్పుడు దానికైతే అటాచ్ చేయాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి డివైడ్ వస్తాడు అండ్ ఒకటి నట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ నట్ వచ్చేసి దీంట్లో వేసేసి మళ్ళీ ఇదైతే అటాచ్ చేసి దీన్ని టైట్ చేసేసి మనకు వచ్చేసి ఇలా చూపిస్తా సార్ చూడండి. అసలు ఇది దేనికి వర్క్ అవుతుంది అది కూడా చెప్తా. సో నొప్పి దెబ్బ తాకింది. సో దానికైతే టచ్ చేయగానే సుర్రు మీద కాలింది అనమాట. సో నొప్పి ఉంది. సో దానివల్ల ఇప్పుడు సుర్రు అన్నది. సో నో ప్రాబ్లం, అదైతే లైట్ తీసుకోండి. సో ఇదైతే స్టాండ్ ఇలా ఉంటుంది గైస్. సో యాక్చువల్ స్టాండ్ అయితే ఇదనమాట. అంటే ఇది మనకు వచ్చేసి ఇప్పుడు కార్ చిన్న మిర్రర్ ఉంటుంది చూసారు, ఒకటి బ్యాక్ సైడ్ మిర్రర్, అంటే లోపలనే మనకొకటి బ్యాక్ సైడ్ కి వ్యూ రానికి ఒక మిర్రర్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. సో దానికైతే అటాచ్ చేయాలన్నమాట. ఈ 4 స్టిక్స్ అయితే ఉన్నాయి కదా. సో దీన్ని ఇది వచ్చేసి లెంత్ ఇలా అవుతుంది అనమాట. సో ఈ లెంత్ వచ్చేసి మిర్రర్కి వచ్చేసి ఇలా క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ చిన్న హోల్డర్ అవుతుంది కదా, దీంట్లో మన మొబైల్ అనేది హోల్డ్ చేసుకోనికి వస్తుంది అనమాట. మొబైల్ ఎలా అంటే అలా, దీన్ని ఎలా అంటే అలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు కిందికి అనుకోవచ్చు, లేదా పైకి అనుకోవచ్చు, లేదా ఇలా ఎలా అయినా అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడనమాట దీనికోసం. సో ఇప్పుడు మనకి టైట్ ఒకటే ప్లేస్ లో ఇలా అడ్జస్ట్ చేయాలనుకోండి, దీన్ని టైట్ చేసి ఇలా అడ్జస్ట్ అవుతుంది. దీన్ని లూజ్ చేసి మీరు ఎక్కడంటే అక్కడ రొటేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని 360 degrees ఎక్కడైనా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు మనకు ఎంత పడ్డ అంటే దీని ప్రైస్ వచ్చేసి 200 rupees. అండ్ దీని బాక్స్ వచ్చేసి ఇదనమాట. దీని బాక్స్ అయితే ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను దేనికోసం తెప్పించా అంటే యాక్చువల్లీ ఇది నా కోసం అయితే తెప్పేది అనమాట. మా ఫ్రెండ్ కోసం దీన్ని బైక్ హోల్డర్ అయితే తెప్పించా. అంటే మా ఫ్రెండ్ ఒకడు బైక్ హోల్డర్ కావాలని తెప్పించాడు. సో దాంట్లో మనకి ఏమైందంటే కార్ హోల్డర్ ఇచ్చాడు అదే ప్రైస్ లో. సో నేనే దీన్ని తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇది మన కార్ కొరకు నేనే తీసుకుంటున్నా. 175 rupees అయితే అన్నాడు. సో 180 rupees అవుతుంది దీని ప్రైస్. ఓన్లీ ఆన్లైన్ లో షాప్సీలో అయితే తెప్పించారు అనమాట. ఒకసారి షాప్సీలో ఎలా ఉంటాయి ప్రొడక్ట్స్ అని బై చేసా, బట్ బాగానే ఉంది క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అన్ని. అండ్ దీని బాక్స్ గురించి చూస్తే దీనిపైన ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనాలో అయిందనమాట. అండ్ ఇది వచ్చి ఫీచర్స్: యూనివర్సల్ అడ్జస్టబుల్ కార్ రియర్ వ్యూ మిర్రర్ మౌంట్ ఫర్ ఫిట్స్ మోస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ నావిగేషన్ స్మాలర్ దెన్ 5 inch. అంటే 5 inch కన్నా స్మాలర్ ఉన్నది మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫిట్స్ ఆల్ సైజెస్ ఆఫ్ మిర్రర్, ఈజీ అడ్జస్ట్మెంట్ ఫర్ ద ఆప్టిమల్ వ్యూయింగ్, ఈజీ టు ఇన్స్టాల్, నో టూల్స్ రిక్వైర్డ్, షాక్ రెసిస్టెన్స్, స్లిప్ రెసిస్టెన్స్. అంటే దీనికి షాక్ రాదనమాట అండ్ స్లిప్ కింద కాదనమాట. సో దీని పేరు వచ్చేసి యూనివర్సల్ కార్ రియర్ వ్యూ మిర్రర్ మౌంట్. దీని అయితే ఇన్ఫర్మేషన్ ఇంత ఉందనమాట. సో దీంతో పని అయితే మనకి ఏం లేదు, దీన్ని పక్కకి ఇస్తుందాం. దీంతోనే మనకు మెయిన్ యూజ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు కార్ కి అయితే అడ్జస్ట్ చేసి చూపిస్తా, కార్ అనేది ఎలా అడ్జస్ట్ చేయాలి అండ్ ఎలా. ఫోన్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం కదా, మనం ఇప్పుడు పిక్నిక్ కానీ టూర్స్ కానీ మనకు మ్యాప్ అనేది తెలియదు అనమాట. సో ఇది ఉంది కదా మన మొబైల్, ఇలా లెంత్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మొబైల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. అండ్ ఇవి కూడా ఇప్పుడు ఇలా అడ్జస్ట్ అవుతాయి అనమాట, మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయి క్లిప్స్. ఇక్కడ మనకి చిన్న పెద్ద యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోనికి ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. బాగుంది కదా ఇదైతే, బిల్డ్ క్వాలిటీ నాకైతే నచ్చింది అనమాట. ఒకసారి మనం కార్కి అయితే అట్లా చేసి చూపిస్తుంది కూడా ఇదే వీడియోలో చూద్దాం. అండ్ ఎక్కడంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కార్ వెళ్తున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఒక కార్ ఉంది మన దగ్గర, ఓల్డ్ కార్ ఉంది అనుకో. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు ఓల్డ్ ఆల్టో కార్ ఉంది కదా సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆల్టో కార్ ఉంది.
సో ఆల్టో కార్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫీచర్స్ అయితే లేవు అనమాట. న్యూ కార్స్ వచ్చే స్మార్ట్ టీవీ ఫీచర్స్ అయితే లేవు. బట్ మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ చూసుకోవాలనుకుంటున్నాను మూవీ. ఒక ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి మిర్రర్ అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మొబైల్ అటాచ్ చేసుకోవచ్చు. మొబైల్ ఇలా పెట్టేస్తాం, ఇందులోనే మూవీ పెట్టి చూస్తాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, అందరు క్లియర్ అవుతుంది. రూట్ మ్యాప్ కావాలి, రూట్ మ్యాప్ మొబైల్లో పెట్టేసాం, ఇక్కడ హోల్డ్ చేస్తున్నాం. మనకు బ్యాక్ సైడ్ మిర్రర్ కనిపిస్తుంది, రూట్ మ్యాప్ కనిపిస్తుంది. మనకి ఇబ్బంది అనమాట. కిందికి పైకి చూడకుండా స్ట్రేట్ ఇట్లా ఫ్రంట్ చూసుకుంటే చూడొచ్చు అనమాట. సో దానికోసమే తీసుకున్నా. అంటే నేను యాక్చువల్ ఏది తీసుకుపోయి రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా, బట్ మనకు నచ్చింది ఇది, మనకు యూజ్ అయితే తీసుకున్నా. అంటే నేను నిజంగా ఇది మా ఫ్రెండ్ తెప్పించాడు అనమాట, బైక్ హోల్డర్. బట్ ఇందులో వచ్చేసి ఇది వచ్చింది అనమాట, కార్ హోల్డర్ తక్కువ ధరలో. సో దానికోసం నేను ఉంచుకున్నాను అనమాట. ఇది రొటేట్ అవుతుంది అనమాట 360 degrees. ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా రొటేట్ అవుతుంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం లూజ్ టైట్. ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చాడు అనమాట. దీనిలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, కిందికి పైకి. సో ఇది అనమాట దీని గురించి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం కార్లో అయితే అటాచ్ చేసి చూపిస్తాం మీకు, అది కూడా ఎలా అటాచ్ చేయాలంతా. సో పదండి కార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా అటాచ్ చేయాలి. సరేనా? మనమైతే ఇప్పుడు కార్లోకి అయితే వచ్చేసామన్నమాట. అంటే ఇది ఒకసారి మిర్రర్కి అయితే పెట్టి చూద్దామని. సో ఇక్కడైతే చాలా ఉబ్బరిస్తుంది అనమాట. మనకు కార్లో ఏసీ కూడా నడుస్తుంది. సో మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా. ఏసీ కూడా రన్నింగ్లోనే ఉంది, అయినా సరే చాలా ఉబ్బరంగా ఉందన్నమాట. బట్ మనకు ఉబ్బరానికి చాలా సేపు కూర్చోలేం కాబట్టి మీకు అయితే తొందరగా ఈ మిర్రర్కే పెడతాను అనమాట. చూపిస్తా ఎలా పెడతాను చూసి కదా. అండ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇది వచ్చేసి ఇలా అయితే వస్తుంది అనమాట. ఒకసారి మిర్రర్ అయితే స్ట్రేట్ చేసేసి, సో ఒకసారి మిర్రర్కి ఇలా చూడవచ్చు. ఒకసారి ఇలా అయితే సెట్ అయిపోతుంది అనమాట మిర్రర్కి. అండ్ మనం దీన్ని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎట్లా ఆడితే ఎట్లా. ఒకసారి మీకు మొత్తం మిర్రర్కి అయితే కన్ఫర్మ్గా సెట్ చేసి చూపిస్తా చూడండి గైస్. సో ఇలా అయితే సెటప్ చేసి అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇలా మిర్రర్కి అయితే ఇలా సెటప్ చేసి ఫిట్టింగ్ చేసా. అండ్ ఇప్పుడు ఫోన్ వచ్చేసి దీనికి అటాచ్మెంట్ అయితే అయిపోయింది అనమాట. సో చూడొచ్చు, ఒకవేళ మనకి ఏమైనా కావాలంటే ఇట్లా డ్రైవింగ్ చూస్తూ మనం ఒకసారి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫోకస్ చూడొచ్చు, ప్లస్ మనకి ఇక్కడ మూవీ చూడొచ్చు, ఏమైనా రూట్ మ్యాప్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో మనకి ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ తిప్పుకోవచ్చు, మిర్రర్ ఎటు చేసేటట్టు అవుతుంది అనమాట. సో మన ఇష్టం ఉన్నట్టు సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 150లో పడ్డది. సో ఇది మనం ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. అంటే మనం ఇప్పుడు లైక్ మనం కార్లో వ్లాగ్ తీద్దాం అనుకోండి, ఫ్రంట్ సైడ్ మొత్తం వ్యూ కావాలంటే ఇలా ఫోన్ పెట్టేసి ఒకసారి ఇలా వ్యూ తీసుకుంటే అయిపోతుంది అనమాట, బాగుంటుంది. సో మనకు బెస్ట్ అనమాట ఇదే. మనకి రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడికి వెళ్తున్నాం మొబైల్ పెట్టి అలా మొత్తం పనికొస్తుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆ జర్నీ యాద్ ఉండాలంటే ఇప్పుడు రికార్డింగ్ చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు. ఇలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి Day 3 వీడియో అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియో. బై.